రామకృష్ణ కథామృతము పంచమ పరిచ్ఛేదము ధ్యాన శ్లోకం ఉంటుంది. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతయే భూరిదా జనాః. నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము, కవులచే కీర్తించబడేది, కల్మషాలను నశింపజేసేది, శ్రవణ మాత్రాన మంగళం చేకూర్చేది, ఉత్కృష్ట సంపదలను వనగూర్చేది అయిన నీ కథామృతాన్ని ఇలలో కీర్తించేవారే పుణ్యజీవులు. గోపికాగీతము శ్రీమద్భాగవతము. భక్తి వికాసానికి మార్గము. మా అంటే మహేంద్రనాథ్ గుప్తా అంటుండు వినయభావంతో, భగవంతుడి మీద మనస్సు ఎలా లగ్నమవుతుంది? సంసారార్ణవఘోరే య కర్ణధార స్వరూపక నమోస్తు రామకృష్ణాయ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామకృష్ణుడు అంటున్నాడు, భగవన్నామ గుణ సంకీర్తనం సదా చేయాలి సుమా. అటుపైన సత్సంగము, భక్తుల వద్దకు కానీ లేదా సాధువుల వద్దకు కానీ అప్పుడప్పుడు వెళ్ళటము, రేయింబవళ్ళు సంసారంలోనూ విషయ కర్మలలోనూ మునిగి ఉంటే మనస్సు భగవంతుడి వైపు పోజాలదు. అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి భగవత్ చింతన చేయటము ఎంతో ఆవశ్యకము. మొదట్లో అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతానికి వెళ్ళకుంటే భగవంతుని మీద మనస్సు లగ్నం చేయడం ఎంతో కష్టం. మొక్క లేతగా ఉన్నప్పుడు ఆ మొక్క చుట్టూ కంచె వేయాలి, లేకుంటే ఆవులు మేకలు దాన్ని మేస్తాయి. మనస్సులోనో ఒక మూలనో లేక వనంలోనో ధ్యానించు. సదా సర్వదా సత్ అసత్ విచారణ చేయాలి. భగవంతుడొక్కడే సత్యం అంటే నిత్య వస్తువు, తక్కినదంతా అసత్యం అంటే అనిత్యం. ఇలా వివేచన చేస్తూ అనిత్య వస్తువులను మనస్సు నుండి త్యజించి వేయాలి. మా వినయంగా సంసారంలో ఏ విధంగా జీవించాలి అని అడుగుతాడు శ్రీరామకృష్ణులు. పనులన్నీ చేస్తూ ఉండు, కానీ మనసును మాత్రం భగవంతుని మీదే నిలుపు. భార్యాపుత్రులు, తల్లిదండ్రులు అందరితో కలిసిమెలిసి ఉండు. అందరికీ సేవ చెయ్యి. అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు. కాని మనస్సులో మాత్రము వీరెవ్వరూ నీవారు కారని ఎరిగి ఉండు. ధనవంతుల ఇంట్లో పని మనిషి పనులన్నీ చేస్తుంది, కానీ ఆమె మనసు మాత్రం గ్రామంలో ఉన్న తన ఇంటి మీదనే ఉంటుంది. పైగా ఆమె యజమానుల పిల్లలను తన పిల్లల మాదిరి పెంచుతుంది. నా రాముడు, నా హరి అని పిలుస్తుంది. కానీ ఆ పిల్లలు తనవారు కారని మనస్సులో ఆమెకు బాగా తెలుసు. తాబేలు నీటిలో తిరుగాడుతూ ఉంటుంది, కానీ దాని మనస్సు ఎక్కడ ఉంటుందో తెలుసా? గట్టు మీద తాను పెట్టిన గుడ్ల మీదనే ఉంటుంది. అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తించు, కానీ మనస్సును మాత్రం భగవంతుడి మీదనే ఉంచు. భగవంతుని పట్ల భక్తిని అలవర్చుకోకుండా సంసారంలో దిగావంటే ఇంకా బంధాల్లో ఇరుక్కుంటావు. ఆపద, దుఃఖము, శోకాలు ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోతావు. ఎంతగా విషయ చింతన చేస్తావో అంతగా వాటి పట్ల అనురక్తి పెరుగుతుంది. చేతికి నూనె రాసుకునే పనస తొనలను ఒలవాలి, లేకపోతే చేతికి జిగురు అంటుకుంటుంది. భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాసుకున్న తరువాతనే సంసారంలో అడుగిడాలి. కానీ ఈ భక్తి లాభం పొందాలనుకుంటే ఏకాంత ప్రాంతవాసం అవసరం సుమా. వెన్నెను తీయాలంటే పాలను తోడుపెట్టి ఒక చోట ఉంచాలి. మాటి మాటికి కదుపుతూ ఉంటే పెరుగు తోడుకోదు. ఆ తరువాత ఇతర పనులన్నీ వదిలేసి వచ్చి కూర్చొని పెరుగును చిలకాలి. అప్పుడే వెన్న తీయగలము. ఇంకా విను, ఏకాంతంలో భగవంత్ చింతన చేసుకుంటే ఈ మనస్సు ద్వారానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లభిస్తాయి. కానీ అదే మనస్సును ప్రాపంచిక విషయాల్లో లగ్నం చేస్తే నీచమైపోతుంది. సంసారంలో ఉన్నది కేవలం కామినీ కాంచనాల చింతనే సుమా. సంసారం నీళ్ళ వంటిది, మనస్సు పాల వంటిది. పాలను నీళ్ళల్లో పోస్తే పాలు నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చేయలేము. అదే పాలను తోడుపెట్టి పెరుగు చిలికి వెన్నె తీసి ఆ వెన్నెను నీళ్ళల్లో వేస్తే అప్పుడే అది తేలుతుంది. అందుకే ఏకాంత ప్రాంతంలో సాధనల ద్వారా మొదట భక్తి జ్ఞానాలనే వెన్నెను పొందమని చెప్పటం. ఆ వెన్నను
సంసారం అనే నీళ్లలో జారవిడిచినా కలిసిపోదు, తేలుతుంది. దానితో పాటు విచారణ చేయటం ఎంతో అవసరం. కామిని కాంచనాలు అనిత్యాలు, భగవంతుడొక్కడే నిత్య వస్తువు. ధనంతో ఏం ప్రయోజనం? కూడు గుడ్డ నీడ ఇంతవరకే, అంతే కదా. దాంతో భగవల్లాభం చేకూరదు. అందువల్ల ధనం ఎన్నటికీ జీవిత ఉద్దేశం కాజాలదు. ఇదే విచారణ అనబడుతుంది. తెలిసిందా మా అంటాడు. తెలిసిందండి. ఈ మధ్య నేను ప్రబోధ చంద్రోదయం అనే నాటకాన్ని చదివాను. అందులో వస్తు విచారణ గురించి రాసి ఉంది. శ్రీరామకృష్ణులు: అవును, వస్తు విచారణ. ఇలా చూడు, ధనంలో ఏముంది, సుందరమైన దేహంలో ఏముంది, విచారణ చేసి చూడు. సౌందర్యవతి దేహంలో కూడా ఎముకలు, మాంసము, కొవ్వు, మలమూత్రాలు ఇవే కదా ఉంటాయి. భగవంతుణ్ణి విడిచి మానవుడు ఇలాంటి వస్తువుల మీద మనసునెందుకు లగ్నం చేస్తాడు? వీటి నిమిత్తం భగవంతుణ్ణి మరవటము ఎందుకు? ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.